హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో విజయనగరి బాబుకు మామూలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి ఆయన రంగుమొగుడు అని చాలామంది అనుకుంటారు కానీ ఆయనను మించిన రంగుమొగుడులా తయారైండు మన మాజీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు ఈ మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే గత కొంతకాలంగా తిరుపతి లడ్డు విషయంలో కూటమి సర్కారు వీళ్ళు చేసిన డ్యాన్సులు డ్రామాలు ప్రొపగండా ఎలివేషన్లు ఎట్లాంటివో చూసినాం కదా. సాక్షాత్తు సుప్రీంకోర్టే ఏమైందా చంద్రబాబు గారు మీరు ఇన్ని ఆరోపణలు చేశారు కదా దానికి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్ ఏమైనా ఇచ్చిర్రా అని చెప్పి సుప్రీంకోర్టు తప్పుపట్టింది అనమాట. దాంతోపాటు స్వయంగా ఈయననే పిటిషనర్ అయి తిరుమల లడ్డూకు సంబంధించిన నాణ్యతను కనుగొనే ప్రయత్నం చేయండి, దానికి సంబంధించి ఒక కమిషన్ వేయండి, లేదంటే సిబిఐకి అప్పగించండి అని చెప్పి ఆయన పిటిషన్ వేస్తే సిబిఐ కూడా ఏమీ తేల్చలేదు. కానీ ఒక నలుగురినేమో అరెస్ట్ చేసి ఇంకా ఆ నలుగురి అరెస్టును కూడా వాస్తవానికి అది నెయ్యి కల్తీకి సంబంధించి కాదు, ఏవో ప్రూఫ్స్ ట్యాంపరింగు ఇంకా ఏవేవో తప్పుడు పనులు చేసిరు అని చెప్పి ఆ టెండర్లను తగ్గించుకునేందుకు కాస్ట్లో ఎస్కలేషన్లు ఇవన్నీ చేసి తప్పుడు విధానాల ద్వారా టెండర్లు తగ్గించుకునే ప్రయత్నం చేశారని చెప్పి ఆ నలుగురికి సంబంధించిన అరెస్టు విషయం అనమాట. ఇంకా దానికి మన పచ్చపత్రిక లెటర్ రాసిన చూసినాం కదా, తిరుమలలో అడ్డు కల్తీ జరిగింది కాబట్టి ఆ నలుగురు జైల్లోకి పోయినారని చెప్పి ఇక కథనాలు వండి వర్షం. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా చంద్రబాబు గారిని తగులుకుంటూ తిరుపతి లడ్డు కాంట్రవర్సీ సుప్రీంకోర్టు స్లామ్స్ సీఎం నాయుడు. సో నో కంక్లూజివ్ ప్రూఫ్ ఎట్ టెస్ట్ రిపోర్ట్ వాజ్ అన్ రిజెక్టెడ్ ఘీ అని మొన్న ఒక పోస్ట్ పెట్టిండు. ఇదిగో వెన్ నాయుడు విల్ డిచ్ బీజేపీ ఆయన ఎప్పుడు ఇంట్రాగేట్ చేస్తుంది. నో ఆన్సర్ ఎట్ ఫ్రమ్ సిబిఎన్ ఫర్ హిస్ బ్లఫ్. వై డస్ నాట్ మోడీ యాక్ట్ అండ్ ప్రాసిక్యూట్ సిబిఎన్ ఫర్ నెగ్లిజెన్స్ కిసా కుర్సికా అని చెప్పి వరుసగా పోస్టులు పెడతా వస్తున్నాడు అనమాట. దీంతోపాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దీంతోపాటు తిరుపతి అరాచకాలతో పాటు రాష్ట్రంలో అంటే ముఖ్యంగా తిరుపతి తుని ఇట్లాంటి కార్పొరేషన్లలో జరుగుతున్న చోటు చేసుకున్న ఘటనలు అంటే ప్రత్యర్థి పార్టీలను కౌన్సిలర్లను బెదిరించి అసలు ఏమాత్రం బలం లేని చోట వాళ్ళని బెదిరించి ఎట్లయితే హైజాక్ చేస్తూ ఉన్నారో బుల్డోజ్ చేస్తూ ఉన్నారో దాని మీద కూడా పిటిషన్ ఫైల్ చేసింది అనమాట. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న అరాచకంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సిబిఐ అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే తిరుపతి లడ్డు ప్రసాదంపై కల్తీపై సీఎం చంద్రబాబు ఆరోపణలపై సుప్రీంకోర్టును సుబ్రహ్మణ్య స్వామి ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా అధికార కూటమి వ్యవహరించిందని ఆయన సిబిఐ జాతీయ ఎన్నికల సంఘం దృష్టికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి బస్సులో వెళ్తున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అలాగే నగర ప్రథమ మహిళ డాక్టర్ శిరీష వైసీపీ కార్పొరేటర్లపై దాడి నలుగురిని కిడ్నాప్ చేశారని అత్యున్నత వ్యవస్థలకు ఫిర్యాదు చేయడంతో ఏం జరుగుతుందో అన్న చర్చ జరుగుతోంది. కనీస రక్షణ కూడా కల్పించలేకపోయారని ఆయన ఫిర్యాదులు ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరోవైపు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఇదే వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్, లోక్సభ స్పీకర్, ఎస్సీ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా తమ ఫిర్యాదులో తిరుపతి ఎస్పీ, జిల్లా ఎన్నికల అధికారి అయిన జాయింట్ కలెక్టర్, అల్పిరిసిఐ తదితరులు అధికార పార్టీకి కొమ్ము కాశారని ఆక్షేపించారు. నిబంధనలను అనుసరించి కాకుండా అధికార పార్టీ నేతల ఆదేశానుసారం వ్యవహరించారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తిరుపతి ఎంపీ సీరియస్గా తీసుకొని న్యాయ పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. తమపై దాడికి సంబంధించి అన్ని ఆధారాలతో కూడిన వీడియోలు ఇతరత్ర వాటిని సిద్ధం చేసుకున్నారు. భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. సో ఇట్లా వరుసగా ఇన్సిడెంట్లు అన్నింటినీ కూడా ఆయన అంటే కక్షిదారుగా మారి పిటిషనర్గా మారి చంద్రబాబును రఫాడిస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో ఏమంటారు హియరింగ్కి వచ్చినప్పుడు కోర్టు ఏం అక్షింతలు ఇస్తుంది ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనమాట. మరీ ఇంత దారుణమా? తుని ఎన్నికల్లో అయితే ఒక్కడంటే ఒక కార్పొరేటర్ లేకపోయినా దాన్ని వైస్ చైర్మన్గా ఎట్లా ఎంపిక కావాలనిపిస్తుంది? కనీసం అన్నం తినేటోడు ఎవడైనా చేసే పనులేనవి. ఇక అధికారంలోకి వచ్చినాం కదా అని మహిళల మీద అరాచకాలు, కౌన్సిలర్ల మీద అరాచకాలు ఇట్లా ఇష్టారీతిన చేస్తూ ఉంటే ఇది పాలన అంటారా లేకపోతే ఇంకేమంటారు? ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.